మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. మనం 2-3 డేస్ నుంచి చూస్తున్నాం ఏదైతే లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి బాధితులు ప్రతి ఛానల్లో రావడం జరిగింది, ప్రతి ఛానల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఫ్రైడే ప్రజా దర్బార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం, ఈ సమస్య ఇంతతో ఆగదు. చాలామంది ఆ లాంగ్ డ్రైవ్ కార్స్లో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ బలవుతున్నారని చెప్పేసి వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగింది. ఇది కాకపోతే మళ్ళీ ట్యూస్డే కూడా మేము ప్రజా దర్బార్కి వెళ్దాం, ప్రభుత్వం మారింది కదా, రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయండి అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరైతే లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించిన ఓనర్ హరిదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్కి సంబంధించిన నేత అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా మనము చెరుకు సుధాకర్ ఎవరైతే ఉన్నారో చెరుకు సుధాకర్ జాయినింగ్ టైంలో కూడా హరిదీప్ రెడ్డి జాయిన్ అయినట్టయితే సంవత్సరం అయిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే మన ఆలేరు ఎక్స్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి తెలిసిన రిలేటివ్స్ అనేసి అయితే చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు హరిదీప్ రెడ్డికి సంబంధించి అకౌంట్, హరిదీప్ రెడ్డి ఇన్స్టా అకౌంట్ వచ్చేసి ఎప్పుడు కేహెచ్ఆర్ కొప్పుల హరిదీప్ రెడ్డి. ఈ అకౌంట్ వచ్చేసి హరిదీప్ రెడ్డి మీద కేసు పెట్టకముందు, చాలా మంది తనకు చేసిన సేవలు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో హెల్ప్ చేయడమే కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎప్పుడు డిలీట్ అయిపోయినాయి అంటే ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హరిదీప్ రెడ్డికి సంబంధించిన అకౌంట్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హరిదీప్ అకౌంట్కి సంబంధించిన వీడియోస్ ఒక్క వీడియో కూడా లేదు. దానికి ముందు హరిదీప్కి సంబంధించి ఇది కొప్పుల హరిదీప్ రెడ్డి మెయిన్ అకౌంట్, కేహెచ్ఆర్ కొప్పుల హరిదీప్ రెడ్డి. రీసెంట్గా ఓపెన్, ఇది తెలంగాణ ఉద్యమం టైంలో, ఎప్పుడైతే తెలంగాణ రాని టైంలో హరిదీప్ రెడ్డి, తను రెడ్ కలర్ షర్ట్ వేసుకుంది హరిదీప్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా హరిదీప్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు కూడా కేటీఆర్తో దిగిన ఫోటో ఇది రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది ఇన్స్టాలో. చూసిండొచ్చు మీరు హరిదీప్ రెడ్డి ఓపెనింగ్స్. హరిదీప్ రెడ్డి పిలిపించి ఓపెనింగ్ చేయించిన వీడియో ఇది. నాకు అన్ని స్క్రీన్ షాట్స్ దొరకలేదు, కొన్నే నేను తీసుకోవడం జరిగింది, దాంట్లోనే కొన్ని చూపిస్తున్నాను మీకు. ఆత్మకూర్, ఏదైతే ఆలేరులో ఉన్న ఆత్మకూర్ మండలంలో హరిదీప్ చేసిన ప్రోగ్రామ్స్ ఇవి. నాకు కరెక్ట్ విజువల్స్ దొరకలేవు, ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకున్నా. ఇక్కడ చాలామంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొన్ని వీడియోస్లో ఇవన్నీ ఆలేరులో ఆత్మకూర్ మండలికి సంబంధించి వీడియోస్. ఈయన జక్కా వెంకట్రెడ్డి, పిర్జాది కూడా మేయర్. జక్కా వెంకటరెడ్డికి హరిదీప్కి ఎలాంటి సంబంధం ఉంది అనేసి నాకు కూడా డౌట్ వచ్చింది. హరిదీప్ రెడ్డి ఏదైతే మేడ్పల్లిలో హరిదీప్ రెడ్డి బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్ అండ్ హెడ్ బ్రాంచ్, అది కుకట్పల్లిలో బ్రాంచ్ ఉంది, మాదాపూర్లో బ్రాంచ్ ఉంది, మేడ్పల్లిలో ఉంది. మేడ్పల్లిలో ఉన్నది మాత్రం హెడ్ ఆఫీస్. ఆ హెడ్ ఆఫీస్కి ఇటు పిర్జాది కూడా మేయర్ వెళ్తుంటాడు. హరిదీప్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, గణేషులు పంపిణీ చేయడము, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ హరిదీప్ రెడ్డి చేస్తుంటాడు. ఆ హరిదీప్ రెడ్డి చేసే ప్రోగ్రామ్స్కి అటు పిర్జాది కూడా మేయర్ని గెస్ట్ లాగా పిలుస్తాడు హరిదీప్ రెడ్డి. ఈయన పిర్జాది కూడా మేయర్ జక్కా వెంకటరెడ్డి. సో ఈయన కూడా అటెండ్ అవుతుంటాడు. సో ఈయనకు కూడా కొంచెం హరిదీప్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి అంటే, మనం ఇంకో వీడియో చూపిస్తా. ఇది హరిదీప్ రెడ్డికి ఒకటే అకౌంట్ లేదు, ఒకటి పర్సనల్. నేను ఇంతకుముందు చూపించింది పర్సనల్ అకౌంట్, ఇది వచ్చేసి హరిదీప్ రెడ్డి సైన్యం అంట. దీంట్లో కూడా ఇప్పుడు ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి. ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పడం మర్చిపోయినా, హరిదీప్ రెడ్డి ఏదైతే బిగ్ బాస్ 7లో విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత మొత్తం బిగ్ బాస్ 1 నుంచి 6 వరకు లేని క్రౌడ్ బిగ్ బాస్ 7 ఎందుకు ఉందంటే దానికి హరిదీప్ రెడ్డే కారణం. ఇక్కడ మీరు చూసిండొచ్చు, బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ హరిదీప్. నేను మెయిన్ ఒక వీడియోని అయితే చూపిస్తా. హరిదీప్ రెడ్డి, పల్లవి ప్రశాంత్కి హరిదీప్ రెడ్డికి ఏం సంబంధం అనేసి అంటే, అసలు పల్లవి ప్రశాంత్కి అంతమంది బౌన్సర్లు ఎక్కడి నుంచి వచ్చారు, పల్లవి ప్రశాంత్కి అన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇతను తీసుకొచ్చినాయి. ఈ బౌన్సర్లు అంతా హరిదీప్ బౌన్సర్లే. పల్లవి ప్రశాంత్ ఇంత గ్రాండ్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడానికి కారణం కొప్పుల హరిదీప్ రెడ్డి. తను పెట్టుకున్న ఖర్చుతోనే పల్లవి ప్రశాంత్ అంత ఖర్చుతో అంత క్రౌడ్తో బయటికి రావడం జరిగింది. విజువల్స్ క్లియర్గా మీరు చూడొచ్చు. కొప్పుల హరిదీప్ రెడ్డి పల్లవి ప్రశాంత్కి ప్రమోషన్స్ కోసం, లాంగ్ డ్రైవ్ కార్స్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్స్ ఉన్నాయేమో. సో అతను బయటికి వచ్చిన తర్వాత ఆ బౌన్సర్లనే కానీ ఆ కాన్వాయ్ ఏదైతే ఉందో
పల్లవి ప్రశాంత్ ఎందుకు వచ్చిన కార్లు కానీ అది ప్రతి కారు హరిదీప్ రెడ్డిదే. ఇది హరిదీప్ రెడ్డి ఫ్యాన్స్ అఫీషియల్ పేజ్లో చూసుకుంటే మనం చూడొచ్చు గొంగిటి సునీత మహేందర్ రెడ్డి. సో గొంగిటి సునీత ఆలేరులో కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్లా అయ్యదయ్య కూడా ఇటు హరిదీప్ రెడ్డి కౌంటర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ హరిదీప్ రెడ్డి పేజెస్, ఇప్పుడున్న పేజెస్. ఈ పేజెస్ అన్నీ ఇప్పుడు ఎందుకు లేవు అంటే 2 days నుంచి నేను అబ్జర్వ్ చేసిన. ఇది హరిదీప్ రెడ్డి పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్లో ఇప్పుడు ఒక వీడియో లేదు. ఎందుకు దాచుకున్నాడు హరిదీప్ రెడ్డి? కేహెచ్ఆర్ ఫ్యాన్స్ సైన్యం దాంట్లో ఉన్న వీడియోస్ దీంట్లో లేవు. హరిదీప్ ఇన్స్టా అకౌంట్ మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. నేను నిన్న చూస్తే అకౌంట్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఫ్యాన్స్ పేజ్లో ఉండే ఫ్యాన్ అకౌంట్ కూడా దాంట్లో నుంచి కూడా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. యువతకు భరోసా కేహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి. సో ఈయన కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఇవి తర్వాత మాట్లాడదాం. సో ఈయన హరిదీప్ రెడ్డి, ఆయన ఇంకా బౌన్సర్లు వీళ్ళంతా, వాళ్ళ టీం ఎవరైతే కొట్టిరో ఇప్పుడు బాధితులు ఉన్నారో వాళ్ళ టీం. అది కేటీఆర్ని కలిసిన ఫోటో. ఇదే చెరుకు సుధాకర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండో అప్పుడు హరిదీప్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది, వాళ్ళకి శిక్ష పడేలా చేయండి ప్లీజ్. కొప్పుల హరిదీప్ రెడ్డి అండ్ పెద్దపురం సాయి కిరణ్ వల్ల ఎంతమందిని అమ్మాయిలని జీవితం నాశనం అవుతున్నాయి. సో పెద్దపురం సాయి కిరణ్, సో ఇది పెద్దపురం సాయి కిరణ్ అకౌంట్. సో మొన్నటి వరకు ప్రొఫైల్ ఉండే సాయి కిరణ్ కూడా హుషారీ చేసిండు, ప్రొఫైల్ పిక్ తీసేసిండు. ఇది పెద్దపురం సాయి. ఇతనికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్స్ చాలా మంది ఉన్నారు, బౌన్సర్లు అందరు చూసి ఉండొచ్చు. హరిదీప్ వెంట ఉన్నోళ్ళు, హరిదీప్కి సంబంధించి ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హరిదీప్ వెంట ఉంటూ హరిదీప్ చెప్పిన పనులు చేసుకుంటూ వాడికి ప్రతి ఒక్కడికి ఒక తులం బంగారం ఉంటుంది, చైన్ ఉంటుంది, ఉంగరం ఉంటుంది, ఒక కారు ఉంటుంది పక్క. హరిదీప్ రెడ్డి అయితే అవి బాగానే ఇచ్చిండు వాళ్ళతోటి ఉన్న వాళ్ళకి. సో మెయిన్ టాపిక్ వద్దాం. మాది గోదావరి కానీ నేను ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో వర్క్ చేయడానికి వర్క్ చేసిన ఆయన అగ్రిమెంట్ అడిగినాక లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి గో కార్డ్స్లో వర్క్ చేసుకుంటున్నా. సండే రోజు మేమందరం ఒక దగ్గర ఉన్న చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసి మా దగ్గర నుండి ఫోన్లన్నీ తీసుకొని ఆ లాంగ్ డ్రైవ్ కార్డ్స్ మెడిపల్లి బ్రాంచ్లో మమ్మల్ని ఒక రూమ్లో, అమ్మాయిలను ఒక రూమ్లో, అబ్బాయిలను వెనక కట్టేసి కొట్టడం జరిగింది. మొత్తం పైపులతో కొట్టి మొత్తం ఎట్లా పడితే అట్లా కొట్టి మా క్యాస్ట్ని సాయి ప్రసన్న అనేట ఆమె నా క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడింది. ఆ హరిదీప్ రెడ్డి అయినా కూడా మీ క్యాస్ట్ ఎంత, మేమెంత, మీరెంత అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీరైతే యాక్షన్ తీసుకోవాలి. ఇది బయట చెప్తే చంపేస్తాం, గంజాయి కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతాం అని మాట్లాడిలు. సో అందుకే మేము నిన్న సాయంత్రం దాకా బయటికి రాలేదు. నిన్న సాయంత్రం బయటికి వచ్చినాం కానీ నిన్నటి నుండి మాకేం జరగలేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో మీరు మాకు జస్టిస్ కోసం మీరందరూ మా ఎన్నుకుంటారని కోరుకుంటున్నాం మేమైతే. చూస్తావా, హరిదీప్ రెడ్డి ఏదైతే లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి దాంట్లో వర్క్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హరిదీప్ రెడ్డి మమ్మల్ని కొడుతున్నాడు, వీళ్ళు వర్క్ చేసాడు, దాంట్లో వర్క్ చేసాడు, మేము వేరే కంపెనీకి వెళ్ళినామని చెప్పేసి ఆ కోపంతో కొట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కొట్టిరు, గర్ల్స్ని గర్ల్స్ రూమ్లో వేసారు, సపరేట్ క్యాబిన్లో వేసారు, బాయ్స్ని సపరేట్ క్యాబిన్లో వేసారు. ఇద్దరిని ఆడోళ్ళు మొగలను కొట్టించిండంట. లేదంటే డ్రగ్స్ కేసులో గంజాయి కేసులో ఇరికిస్తాడంట. దేనికి ఇరికిస్తాడండి? అసలు అంతా కక్ష ఏముంది వాళ్ళ మీద? మీ దగ్గర పని చేయడం తప్ప, మీ దగ్గర పని చేసి వేరే దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడం తప్పు. మీరు చూసిండొచ్చు ఫొటోస్, నేను పెట్టలేదు, వాళ్ళని కొట్టిన ఎంత దారుణంగా కొట్టిన సంఘటనలు కనిపిస్తున్నాయి. క్యాస్ట్ గురించి మాట్లాడడానికి అసలు నువ్వెవరు? అది ఎస్టీ అయితే ఏంది, ఎస్సీ అయితే ఏంటి, అసలు క్యాస్ట్ గురించి మాట్లాడిన సంబంధం ఏంటి అసలు నీకు? నీది ఒక కంపెనీ ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఎన్నాళ్ళన్నా వర్క్ చేస్తాం. నువ్వు అగ్రిమెంట్ రాపించుకుంటావేమో, అగ్రిమెంట్ రాపించిన రోజులు వర్క్ చేసుకుంటాం, తర్వాత బయటికి వెళ్తాం కదా. ఇప్పుడు నా కంపెనీ అయినా కూడా అంతే కదా. తర్వాత నీకేం సంబంధం? మేము ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అసలు నీకేం సంబంధం? కిడ్నాప్ చేసి తీసుకొని రావడానికి ఏం సంబంధం అసలు నీకు? వీళ్ళు ధర్నా చేస్తాం విజువల్స్ చూడండి, వాళ్ళ ఈపులు చూడండి, ఇంత దారుణంగానా, ఇంత ఘోరంగానా? ఇవి అన్నీ దేంతో కొట్టిండంటే, మనం వాళ్ళ దగ్గర కార్స్ ఉన్నాయి కదా, కార్కి పంచర్ అయితే గాలి కొడతాం కదా, ఆ పైపులతో కొట్టిండి ఇవన్నీ.
ఇప్పటికి స్టిల్ ఆ పిల్లలు భయపడుకుంటేనే ధర్నా చేస్తున్నారు, భయపడుకుంటేనే బయటికి వెళ్ళారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అటు ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, మాకు తగిన న్యాయం చేయండి అని చెప్పేసి. సో వాళ్ళకు నచ్చక దాంట్లో ఏం జరిగిందో ఏందో వాళ్ళకు నచ్చక వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళారు. కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా మీతో కొంచెం మాట్లాడతా రమ్మని చెప్పేసి ఇంత దారుణ చిత్రహింసలు పెడుతున్నారు. సో ఇంతమంది బయటికి వచ్చారంటే లోపల ఇంకెన్ని దేశాలు ఉన్నాయో, లాంగ్ డ్రైవ్ కార్స్ సంబంధించి మేడ్పల్లి బ్రాంచ్కి సంబంధించి ఇవన్నీ అయితే కుక్కట్పల్లి బ్రాంచ్కి సంబంధించి కావచ్చు, అటు మాదాపూర్కి సంబంధించిన బ్రాంచ్ కావచ్చు, దాంట్లో ఏమవుతున్నాయి. సో రీసెంట్గా బెంగళూరులో కూడా హరిదీప్ రెడ్డి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు. బెంగళూరుకి సంబంధించి కూడా మ్యాక్సిమం కూడా బెంగళూరులోనే, నాకు తెలిసి అయితే ఇప్పుడు హరిదీప్ రెడ్డి పరాలీలో ఉన్నారనేసి అంటున్నారు. పరాలీలో ఉన్నాడు కాబట్టి అటు బెంగళూరులోనే ఉండొచ్చు అనేది నా డౌట్. సో బెంగళూరుకి సంబంధించి కూడా బ్రాంచెస్ అయితే ఓపెన్ అవుతున్నాయి కొప్పుల హరిదీప్ రెడ్డి. ప్రజెంట్ అయితే లాంగ్ డ్రైవ్ కార్కి సంబంధించి సంస్థ ఆగిపోయింది. పెద్దపురం సాయి, పెద్దపురం హరిదీప్ రెడ్డి అండ్ పెద్దపురం సాయి. సో మేజర్ క్యాండిడేట్ పెద్దపురం సాయి వచ్చేసి 24 hours హరిదీప్ తోటే ఉంటాడు పెద్దపురం సాయి. సో పెద్దపురం సాయి కూడా హరిదీప్ రోడ్ చూడొచ్చు, ఆయన కారు ఇది. పెద్దపురం సాయి దగ్గర ఉన్న కారు, ఆయన మెడల బంగారం, ఇవన్నీ చూడొచ్చు మీరు. సో ఇతను కూడా ప్రజెంట్ అయితే 3 దొరికిరు హరిదీప్ రెడ్డికి సంబంధించి. సో మనం పేపర్ దాంట్లో వంశీ, సాయి, మహేష్ వీళ్ళందరూ కొట్టడం జరిగింది. సో ఎందుకు కొట్టినారు అని చెప్తే మేమైతే కంపెనీల నుంచి మానేస్తాం అందుకే కొట్టినాం అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేసినారు. కంపెనీల నుంచి మానేస్తే తప్ప, ఒక సంస్థలో వర్క్ చేసి మేము వేరే కంపెనీలో చేస్తే తప్ప అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఇంత నీచానికి దిగజారిన కొప్పుల హరిదీప్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. హరిదీప్ని వారికి సంబంధించిన టీంని గోదావరి కాడ నుంచి వర్క్ చేసుకుందామని వచ్చింది అమ్మాయి. లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి గోకాష్లో వర్క్ చేసుకుంటున్నా. సండే రోజు మేమందరం ఒక దగ్గర ఉన్న చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసి మా దగ్గర నుండి ఫోన్లన్నీ తీసుకొని ఆ లాంగ్ డ్రైవ్ కార్డ్స్ మెడిపల్లి బ్రాంచ్లో మమ్మల్ని ఒక రూమ్లో, అమ్మాయిలను ఒక రూమ్లో, అబ్బాయిలను వెనక కట్టేసి కొట్టడం జరిగింది. మొత్తం పైపులతో కొట్టి, మొత్తం ఎట్లా పడితే అట్లా కొట్టి మా క్యాస్ట్ని, సాయి ప్రసన్న అనేట ఆమె నా క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడింది ఆ హరిదీప్ రెడ్డి. అయినా కూడా మీ క్యాస్ట్ ఎంత, మేమెంత, మీరెంత అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీదైతే యాక్షన్ తీసుకోవాలి. ఇది బయట చెప్తే చంపేస్తాం, గంజాయి కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతారంట. ఎట్లా చంపేస్తావు? చంపేసి ఊరుకుంటారా ప్రజలు? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మీ డాడీ సొత్తు అనుకున్నావా, మీ అమ్మ సొత్తు అనుకున్నావా? పార్టీలో ఉన్న ఎవరేం చేయరనుకుంటున్నావా? సో ఇది హరిదీప్ రెడ్డి దగ్గర ఉన్న గన్. హరిదీప్ రెడ్డి పోలీస్ అని పెట్టుకొని తిరుగుతాడు కార్లో. హరిదీప్ రెడ్డికి సంబంధించి పెద్దపురం సాయి దగ్గర ఉన్న గన్ ఇది. సో ఈయన పెద్దపురం సాయి. సో ప్రతి అటు కుక్కట్పల్లి బ్రాంచ్కి సంబంధించి కానీ మేడ్పల్లి మొన్న రీసెంట్గా చేంజ్ అయింది అనుకుంటా, సిఐ మేడ్పల్లి సిఐ అతని కేక్ కట్ చేయించి మీరు కూడా మా పార్టీ దగ్గర రండి సార్, మేము ఇట్లాంటి పనులు చేస్తాం, జర తప్పించుకోండి, మమ్మల్ని తప్పియండి అని చెప్పేసి వాళ్ళకి సన్మానం చేసిన ఫోటో ఇది. పెద్దపురం సాయిన వీళ్ళిద్దరు, హరిదీప్ రెడ్డి, పెద్దపురం సాయి. చూసారా చైన్లో? ఇవన్నీ వేసుకోవాలి, దాదాగిరి చేయాలి, కార్లలో తిరగాలి. ఏమొస్తుందండి ఇవన్నీ చేస్తే? పేద ప్రజల కడుపులు కొడితే ఏమొస్తుంది? వాళ్ళని అంతా బాధ పెడితే ఏమొస్తుంది మీకు? సో వీళ్ళని సంప్రదించడం జరిగింది. ప్రజెంట్ అయితే బాధితులు ఒకరైతే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారంట. సో వాళ్ళని అడిగినా నేను ఇన్ని డేస్ వెయిట్ చేసిన. సో ప్రతి దాంట్లో బిజీ ఉన్నారు. ఈరోజు స్టూడియోకి రండమ్మా నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినాం అక్క, ఇన్ని రోజులు మేము చాలా ప్రతి ఛానల్కి ఇచ్చుకుంటాం, మేము బిజీ ఉన్నాం, కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వండి, ఈరోజు 4 తర్వాత ఒకసారి వీలైతే నేను వస్తాను అక్క అనేసి చెప్పారు. వీళ్ళందరూ హాస్పిటల్ పాలైనారు. ఎవరు చూసుకుంటారు వీళ్ళందరినీ? నువ్వు కొట్టినో పరారీలో ఉన్నావు, ఏడునో కూడా తెలియదు. నీ కాంటాక్ట్ నెంబర్స్ ప్రతి ఒక్కరిది స్విచ్ ఆఫ్, ఎవరి ఫోన్ కలవట్లేదు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మెల్ల వెనకకి డీల్ చేసుకుంటున్నట్టున్నావు. నేను ఇంత ఇస్తా, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకు, అక్కడ ఉన్నా అని చెప్పకు. నీ ప్రతి కాంటాక్ట్ నీ దగ్గర ఉంది, సిఐలదే కానీ ఎస్ఐలదే కానీ అన్ని కాంటాక్ట్స్ నీ దగ్గర ఉన్నాయి. కాకపోతే నువ్వు వెనకకి అన్ని డీల్ ఇస్తుంటావు. ఇట్లా చేయని రోజులు నేను ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ సిఐలకి ఎస్ఐలకి తెలుస్తుంటుంది. హరిదీప్ ఎక్కడుండు, ఏం చేస్తుండు, ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదంతా జర చల్లబడ్డానికి వద్దాం అనుకుంటున్నట్టున్నావు. చల్లబడేటట్టు లేదు మీడియా ఇప్పుడు. ప్రతి నిమిషం నీ దాని మీదే ఉంది. హరిదీప్ రెడ్డి లోపల ఏమవుతుంది, బయట ఏమవుతుంది, ఏడుంటుంది, ప్రతి నిఘా నీపైనే ఉంది. అది గుర్తుపెట్టుకో హరిదీప్ రెడ్డి. వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందంట, ప్రతి కాంటాక్ట్స్ మా దగ్గర ఉంటాయి, సిఐ లేదు ఎస్ఐ లేదు, ఎవరేం చెప్పినా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి. ఎంత నేతలైనా కూడా ఎంతగానో చూసుకుంటారు. పబ్లిక్ బయటకు వస్తే
కథ వేరుంటుందని అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఇన్ని మంచి పనులు చేసినావు కదా సార్, ఇవన్నీ మంచి పనులే కదా చేసినావు, మరి ఇప్పుడేం వచ్చింది నీకు కొట్టేంత? పైన పట్టారం లోన లొట్టరం అంటారు కదా, ఇదేనేమో లోపల జరిగేది అంతా. ఇది ఇన్స్టాలో ఫేస్బుక్లో అప్డేట్ చేసేది, ఇది పేపర్లో వచ్చింది. హరిదీప్ రెడ్డి ఇంత మంచి పనులు చేసిరని ఇంత మంచి పేపర్లో వచ్చింది. అదే పేపర్లో హరిదీప్ రెడ్డి ఇంత నీచానికి దిగజారింది అని చెప్పి అదే పేపర్లో వచ్చింది. సో ఇది పరిస్థితి. సో దీనికైతే ఇటు ఎవరైతే బాధపడిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ప్రజెంట్ నిన్న వాళ్ళు ప్రజా దర్బార్కి వెళ్ళారు కాబట్టి అక్కడ నుంచి కూడా న్యాయం జరగండి. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఈ కేసుని కొంచెం తీవ్రంగా తీసుకోండి, మంచిగా చూసేటట్టు చూడండి. అటు సిఐలకు ఎస్ఐలకు చెప్పండి ఈ కేసు ఎంతవరకు పోతుంది, వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో వాళ్ళకు ఒక చిన్న హోప్ ఇవ్వండి. ఇక్కడనే కాదు వేరే దగ్గర ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఆడపిల్లలకు ఒక భయంగా మారింది. సో దీనికి సంబంధించి నేను పిల్లలతో కూడా మాట్లాడినా, పిల్లలు రేపు వస్తారు ఎవరైతే బాధితులు ఉన్నారో. సో నేను ఇంతకుముందే హరిదీప్ రెడ్డి వైఫ్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను చాలా ట్రై చేసిన. సో తను వేరే వర్షన్ అయితే మనకు చెప్తుంది, అది కూడా మనం విందాం. రైట్, ప్రజెంట్ హరిదీప్ రెడ్డి వైఫ్ ఎవరైతే హిమబిందు కొప్పల హిమబిందు రెడ్డి ఇంతకుముందే నేను మాట్లాడడం జరిగింది. తను ఒక వర్షన్ చెప్తుంది, వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నారు. ఇంతకీ హిమబిందు రెడ్డి ఏం మాట్లాడుతుందో మనం విందాం. ఒక్క నిమిషం అండి హిమబిందు గారు, మా దాంట్లో వీడియో ప్లే చేయలేము బికాస్ నిజం తెలుసుకుందాం అని చెప్పేసి ఆగినాము. హరిదీప్ రెడ్డి కొడుతున్నాడు చేస్తున్నాడు తెలిసి ఎందుకు కొడుతున్నాడో రీజన్ తెలియదని చెప్పేసి నేను ఆగినా. ఒక్కసారి ఎవరైనా ఆలోచించినారంటే ఇప్పుడు మమ్మల్ని తలెత్తుకోకుండా మొత్తం రోడ్డు మీదకి ఒక్క నిమిషం, మీరు ఏడుస్తే సొల్యూషన్ కాదు హిమబిందు గారు, మాకు కూడా నిజం తెలియాలి కదా. మీరు అన్ని మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. ఒక్క నిమిషం, సిచ్యువేషన్స్ అందరికి వస్తాయండి. ఇప్పుడు బతుకు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఒక నిమిషం, మీరు వీడియోస్ చూసి ఉంటారా? చూసారు. సో మీకు అక్కడ ఏం అర్థమైంది? కావాలని ఫేక్ ఎలిగేషన్స్ క్రియేట్ చేసి అది చేస్తున్నారు వాళ్ళు కేసు స్ట్రాంగ్ అవ్వడానికి. ఆడ కొట్టింది మాత్రం నిజం కానీ ఇవేవి మాత్రం నిజం. సో ఒక్కసారి యాజ్ అ లేడీగా మీరు ఆలోచించండి, లేడీస్ అంతా కొట్టడం చూసినావా, ఒప్పుకుంది. కొట్టింది మాత్రం నిజం కానీ అంతగానం కొట్టలేడట. మరి ఎవరు కొట్ట అలదాలు కొట్టుకుంటారా? అలదాలు కొట్టుకుంటారా అంతగానం కొట్టలేదంటే? సో మరి కొట్టలేదు అన్నప్పుడు నువ్వు ముందుకు రా అమ్మా, నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు ఒకసారి. నా హస్బెండ్ ఇట్లా చేయలేదు, నేను కొంచెమే కొట్టినా, తర్వాత కొంచెం వాళ్ళు కొట్టుకోర్రా అని చెప్పు ముంగటికి వచ్చి. రిటర్న్ కంప్లైంట్ ఇవి అట్లనే తప్పు చేయలేదని చెప్పేసి. దారుణం, జెంట్స్ కొట్టడం దారుణం. సో ఎందుకు కొట్టి? అసలు నువ్వు కూడా ఒక ఆడదానివి కదా, నువ్వు కూడా ఒక లేడీ కదా, లేడీస్ని అట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, ఒక వైఫ్ లాగా ఆలోచించు, ఒక లేడీ లాగా ఆలోచించు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. కొట్టిరని చెప్తున్నావు ఇంకా నువ్వు. ఒక్క నిమిషం అండి, కొట్టిన వాస్తవం నిజమే అండి, కానీ మరి ఇంత ఘోరంగా అది కాదండి. వాళ్ళు ఏం ఫైట్ చేసుకోరో ఏమో మమ్మల్ని డౌన్ చేద్దామని వచ్చేసి వాటిని వాళ్ళు అంతగానం క్రియేట్ చేసుకొని మేము ముంగటికి వచ్చేటట్టు మీ మీడియా ముందుకి కొట్టిరు అంటే మీరు ఏడవకండి ప్లీజ్, మీరు ఏడవకండి ప్లీజ్. అసలు ఎందుకు కొట్టినారో మీకు తెలుసా? యాజ్ అ వైఫ్ గా, యాజ్ అ హస్బెండ్ గా మీ డిస్కషన్స్ అవుతుంటాయి. మా దగ్గర ఉన్న డేటా మొత్తం తీసుకెళ్లి వేరే సెంట్రల్స్ కి పాస్ చేస్తున్నారు. ఓకే, ఇది మేము 8 years నుంచి రన్ చేస్తున్న బిజినెస్ అండి. ఇప్పటి వరకు ఏది రాంది ఇప్పుడే వచ్చింది అని అంటే ఇంతగానం కొట్టినారు. ఇంత ఘోరంగా అయితే కొట్టలేదండి. వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇదైతే లాంగ్ డ్రైవ్ కార్స్ సంస్థ 8 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. 8 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నా కూడా ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్ లేదు, ఇప్పుడు వస్తుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే లాంగ్ డ్రైవ్ కార్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది వేరే సెల్ఫ్ కార్స్కి వెళ్తుంది అనేసి అయితే కొట్టిరు అని చెప్పేసి తిను చెప్తుంది. మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఉందో తెలియదు. తనేమో ఒకటి చెప్తుంది, ఎవరైతే బాధితురాలు ఉందో తనేమంటుంది, మేము వేరేదంతా వర్క్ చేస్తున్నాం, మాకు మాట్లాడతామని చెప్పేసి పిలిచి కొట్టడం, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది అనేసి తను చెప్తుంది. తినేమో డేటా, మాకు సంబంధించిన డేటా మొత్తం వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది, వేరే కంపెనీస్కి వెళ్తున్నాయి అనేసి తిని చెప్తుంది.
అంటే వాళ్ళే చేసుకున్నారని చెప్తున్నారు, అంత ఘోరంగా కొట్టలేదని మీరు అంటున్నారు. అవునండి. పిల్లలకి ఏం అవసరం అండి హిమబిందు గారు? ఇప్పుడు హరిదీప్ పైన అంత కక్ష ఏముంటది? ఒక్క నిమిషం, వేరే సెల్ఫ్ డ్రైవ్స్ ఇంకా వేరే అందరు కలిసి చేస్తున్నారని మాకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఇదంతా హరిదీప్ రెడ్డి పైన కక్ష పెట్టుకున్నారంట. వేరే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఎవరైతే ఇస్తారో ఇట్లా లాంగ్ డ్రైవ్ కార్స్ దాకా వేరే డ్రైవ్ మాకు తెలిసి అయితే లాంగ్ డ్రైవ్ మెయిన్ ఫేమస్ ఇది సెల్ఫ్ డ్రైవ్ కార్స్లో లాంగ్ డ్రైవ్ కార్స్ చాలా ఫేమస్. సో వేరే సంస్థలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి వాళ్ళందరూ కక్షపూరితంగా ఇది చేస్తున్నారనేసి అయితే తను వ్యక్తం చేస్తుంది. దొరికితే మమ్మల్ని మొత్తం డౌన్ చేద్దామని, మా బిజినెస్ లేకుండా చేద్దామని చెప్పి చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది సెల్ఫ్ డ్రైవ్ హై సెల్ఫ్ డ్రైవ్ ఏది అని అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ అని. ఇంతగానం అని చేస్తున్నాము, ఇంత ఘోరంగా ఒక్క 1-2 days లోనే మొత్తం తీసేసినారండి బిజినెస్ ని. ఇప్పుడు బిజినెస్ రన్ అవ్వట్లేదా? ఎంప్లాయీస్ లేరు ఎవరు? తెలియదండి, హెడ్ ఆఫీస్ క్లోజ్ చేయించేసినారు కదా. సో ప్రజెంట్ అయితే హెడ్ ఆఫీస్ అయితే క్లోజ్ అయింది. ఇదందరూ కక్షపూరితంగానే చేస్తున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మెయిన్గా సెల్ఫ్ డ్రైవ్ కార్కి సంబంధించి మంచి హైప్ ఉన్నది లాంగ్ డ్రైవ్ కార్స్ కాబట్టి వేరే వాళ్ళంతా కక్షపూరితంగానే ఇది వ్యవహరిస్తున్నారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో డేటా పంపించినాం కాబట్టి కొట్టినాం అనేసి అయితే తను వ్యక్తం చేస్తుంది. సెక్షువల్ హరాస్మెంట్స్, బాయ్స్ ని బాయ్స్ కొట్టడం, లేడీస్ ని లేడీస్ ని కొట్టడం, ఇది ఒకటేసారి కాదు. నాట్ ఓన్లీ దిస్ టైం, మేము 2-3 times వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అండి? చేశారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయా? ఇంకొకటి SC/ST అని, SC/ST వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మా దగ్గర ఆఫీస్ లో. నాది కూడా ఇంటర్ మ్యారేజ్ అండి. ఆ అబ్బాయి మా హస్బెండ్ క్యాస్ట్ గురించి ఇంత కూడా పట్టించుకోడు, మనుషుల మంచితనం గురించి పట్టించుకుంటాడు. అందరూ నా వాళ్ళని చెప్పి ట్రీట్ చేస్తాడు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేనున్నాను అని చెప్పి సపోర్టింగ్ గా ఉంటాడండి. అదే మాకు డౌట్. ఇన్ని రోజులు హరిదీప్ రెడ్డి వీడియోస్ చేసిండు, అందరికి హెల్ప్ చేసిండు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిండు, పేద పిల్లలకి దానాలు చేసిండు, ఇవన్నీ చేసిన హరిదీప్ రెడ్డి వన్ సైడ్ ఈ రోజు కూడా పాపం అనేది ఆయనకి తెలియదండి. చేసిన వాళ్ళకే దేవుడు తింటాడు, ఇలాంటి శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమవుతుంది. నేను ఒక మాట అడుగుతా, మీరు రిటర్న్ కంప్లైంట్ వేయొచ్చు కదా. ఇప్పుడు హరిదీప్ రెడ్డి ఎందుకు కనిపించట్లేదు? హరిదీప్ అంటున్న నవీన్ ఎందుకు, వంశీ ఎందుకు కనిపించట్లేదు? మహేష్ ఎందుకు కనిపించట్లేదు? సాయి ఎందుకు కనిపించట్లేదు? ఇది అందరూ ఎందుకు పరారీలో ఉన్నారని చెప్పి డౌట్ అందరికి డౌట్ అంటే ఇప్పుడు హరిదీప్ రెడ్డి తప్పు చేయకుంటే ఈరోజు వచ్చి రిటర్న్ కేసు పెట్టమని చెప్పండి. వాళ్ళు అంత స్ట్రాంగ్ గా మీడియా ముందు మొత్తం అది చేసేసిన తర్వాత ఇప్పుడు హిమబిందు గారు ఎన్ని రోజులు నేను అడిగిన హరిదీప్ రెడ్డి తప్పు చేయకపోతే హరిదీప్ రెడ్డికి సంబంధించిన బౌన్సర్లు కానీ హరిదీప్ రెడ్డికి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్స్ బ్యాక్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు ముందుకు రాలేదని చెప్పేసి అయితే మీడియా ముందుకు వచ్చారు కాబట్టి మాకు ముఖం లేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ముఖం లేదు అనేసి అంటే ఎప్పటికైనా ముఖం కనిపించారు కదా, వచ్చి ఒప్పుకోండి, తప్పు ఒప్పుకోండి. ఇదేమో ఒక రకంగా చెప్తున్నారు. రేపు ఖచ్చితంగా హరిదీప్ రెడ్డి వైఫ్ని అన్న ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంటర్వ్యూ చేద్దాం, మొత్తం డీటెయిల్స్ అయితే సేకరిద్దాం. అటు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి రాసుకుంటారు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా వస్తేనే కదా తప్పు ఎందుకు తెలిసేది. ఇప్పుడు మీరు చేద్దాము అని అనుకుంటున్నానండి, అనుకుంటే అవుతుందా మొత్తం. ఇప్పుడు ఏది దేశాలని వాళ్ళదే హై పొజిషన్ కి వెళ్ళేటట్టు అది చేసుకుంటారండి మీడియా ముందు. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా కానీ వాళ్ళు చేస్తారండి, రివర్స్ లో అది చేసేటట్టున్నారు. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్, వీడియో క్రియేటర్స్ ఏమో జస్ట్ 1 month చేసి పోయిన ఆ అమ్మాయి మమ్మల్ని ఇంతగానో వచ్చేస్తుంది. వాళ్ళందరూ 1 year నుంచి ఉండిపోయినారు. 1 year నుండి మా ఆఫీస్ లో చేసి ఎంత బాగా చూసుకున్నారో మాకు తెలుసండి. అదే నేను ఏమంటున్నా అంటే, మీరు వస్తారా లేదంటే నన్ను రమ్మంటారా? మీరు స్టూడియోకి రండి, నేను వాళ్ళని కూడా పిలుస్తా. లేదంటే మీరు ఫోన్ ఇన్లో తీసుకుంటామంటే ఫోన్ కాల్లో మాట్లాడండి, నేను లైవ్ ఇస్తా. వాళ్ళతో కూడా కలిసి మాట్లాడారు. లేదంటే మీరు ఒక్కరు బయటికి రండి, మీ హస్బెండ్కి కదా జరిగింది, మీ హస్బెండ్ పైన అయితే అభద్రతలు వస్తున్నాయి కదా, మీరు బయటికి రండి. మీ హస్బెండ్ రాకపోయినా వస్తున్నాయి కదా తెలిసేది. మీరు రోబోట్ ఏడ్చుకుంటే వస్తుంటే సొల్యూషన్ దొరుకుతుందా? నేను వాళ్ళని కూడా పిలిపిస్తా, మిమ్మల్ని పిలిపిస్తా, మీరు కూడా రండి, తెలుస్తుంది కదా నిజాలు ఏంటో. ఇప్పుడు ఇంకోటి మీరు కూడా అన్ని న్యూస్ చూస్తే ఉంటారండి. ఫస్ట్ డే ఒక ఆది సంఘం అధ్యక్షుడితో ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ ముందు. తను మొత్తం అన్ని
ప్రతి ఒక్కటి చెప్పింది. ఓకే, ఇట్లా ఇష్యూస్ ఇట్లా మమ్మల్ని కొట్టిరు అది అని చెప్పింది, కానీ ఎందుకు కొట్టిరు అని చెప్పిందా అండి? మా డాటా ఫస్ట్ మీరు ఒక్క మాట అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు మీకు కాల్ చేసి కూడా అడిగింది కూడా అదే విషయం. నేను తెలిసిన నెక్స్ట్ డే మీకు కాల్ చేసిన, మీరు రెస్పాండ్ కాదే. ఇది నాకు కాల్ మాట్లాడాలంటే మీడియా అంటే అది నేను ఇంతవరకు మా ఛానల్లో నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే తెలిసిన తర్వాత హరిదీప్ రెడ్డి మంచి పనులు ఏమేమి చేసినా నాకు తెలుసు, నేను చూసినా ఫాలో అయినా నాకు తెలుసు కాబట్టి ఆఫీస్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, వ్యభిచారంకి దాని కిందకి తీసుకొని వస్తున్నారు అమ్మాయిలని. దాని గురించి ఏం చెప్తుంది, హెడ్ ఆఫీస్ లో 10th క్లాస్ ఫెయిల్ అయినా కానీ ఫేస్ బాగుంటే తీసుకుంటారు అని చెప్పేస్తుంది. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా హెడ్ ఆఫీస్ లో లేరండి, బ్రాంచ్ లో మేము. సో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది, మీడియాతో మాట్లాడుకుంటా ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళనే దీంట్లో రిక్రూట్ చేసుకుంటారు అని చెప్పేసి, 10th ఫెయిల్ అయినా పర్లేదు అందంగా ఉంటే చాలు రిక్రూట్ చేసుకుంటారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. తినేమో మా దాంట్లో 10th పాస్ అయిన 10th ఫెయిల్ అయిన ఎవరు లేరు, అందరూ ఎడ్యుకేటెడే అనేసి అయితే తను చెప్తుంది. ఏ బ్రాంచెస్ లో అయినా కానీ మేము 10th ఫెయిల్ అయిన వాళ్ళని బాయ్స్ ని తీసుకుంటాం. అది కూడా ఎందుకు, వాళ్ళకి కడుపుకి ఫుడ్ అనేదన్నా రావాలి కదా అని వాషింగ్ కి తీసుకుంటాం అంతేనా. పికప్ రిటర్న్ ఇంకా టెలికాలర్స్, ఓనర్ కాల్స్ ఇవన్నీ రన్ అవుతాయి మా దాంట్లో సపరేట్ ఫీల్డ్స్ లో. అవన్నీ ఇంటర్, డిగ్రీ, MBA చేసిన వాళ్ళు ఉన్నారండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకున్నామని చెప్పి ఆ అమ్మాయి చెప్పగానే మొత్తం ఆ అమ్మాయి ఇట్లా సెక్షువల్ హరాస్మెంట్ అది ఇది చేస్తుందని చెప్పింది. అంతకు ముందు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ లోనే ఉంటది మార్నింగ్ టు నైట్ వరకు. ఆ అమ్మాయి ఈ విషయం బయటికి పెట్టిందా అండి? ఆ రోజు ధర్నా చేసినప్పుడు చెప్పలేదు. కార్డ్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరితో రోజుకి ఒక్కొక్కటి వీడియో తీపిచ్చి మొత్తం రోడ్ మీద తీర్చి పడేస్తారండి మమ్మల్ని. అదే నేను ఏమంటున్నా, మీరు ఎందుకంత దాచిపెట్టుకుంటున్నారు? బయటికి వచ్చి నిజాలు చెప్పండి. నిజాలు తెలుస్తున్నాయి కదా, పబ్లిక్ తెలిసేది. ఇన్ని రోజులు మీడియాలో తెలిసింది హరిదీప్ రెడ్డి ఇట్లా చేసిందని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ డే రేపటి నుంచి తెలుస్తుంది హరిదీప్ రెడ్డి ఎందుకు ఇట్లా చేసిందని తెలుస్తుంది. మీరు వస్తేనే కదా, మీరు బయటికి వస్తేనే కదా మేము చెప్పేది. వాళ్ళు బయటికి వచ్చారు కాబట్టి వాళ్ళు బయటపడింది. మీరు వస్తే కదా మీరు తెలిసింది. మీరు లోపల దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది, హరిదీప్ రెడ్డి ఇట్లనే చేస్తున్నాడని తెలుస్తుంది. మొత్తం జనాలు మొత్తం అదే నమ్మేస్తున్నారు కదా. నమ్మేస్తున్నారంటే మీరు బయటికి రాలేదు, ఇంకా మీరు పోయి దాచుకుంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి. వార్తలు కూడా ఏమొస్తున్నాయి, ఈ విషయం తెలిసినాక హరిదీప్ పరారీలో ఉండడం వస్తున్నాయి. అదే వస్తున్నాయి. మరి మీరు ముందుకు వస్తేనే కదా తెలిసేది. మీరు రండి, స్టూడియోకి రండి, మాట్లాడదాము, చేద్దాము, ఇంటర్వ్యూ చేద్దాము. నేనే వస్తా అక్కడికి, తెలుస్తుంది కదా. మీరు లోపల పెట్టుకొని ఏడుస్తుంటే సొల్యూషన్ దొరుకుతుందా? సో ఇది తను మాట్లాడింది. సో ఏదైతే లాంగ్ డ్రైవ్ కార్కి సంబంధించిన డేటా మొత్తం వేరే సెల్ఫ్ డ్రైవ్ కార్స్కి వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఇక్కడ 1 month వర్క్ చేశారు, 1 month వర్క్ చేసి వెళ్ళిపోయారు అనేసి అయితే తిను చెప్తుంది. తినేమో తిన వర్షన్ ఒకలాగుంది, తిన వర్షన్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వర్షన్ ఒకలాగుంది. సో ఎంత వర్షన్ ఒకలాగున్నా తప్పున్నా వీదది రైట్ అయినా వీదది రైట్ అని చెప్పి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ డేటా మీరు డేటాకు సంబంధించి వేరే వాళ్ళకి ఇస్తే కంప్లైంట్ ఇచ్చేది ఉండే, కొట్టడం ఏమవసరం? మరి అంత దారుణంగా కొట్టడం ఏమవసరం? ఒక కంప్లైంట్ ఇచ్చేది ఉండే, మా డేటా వీళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇస్తే ఇప్పుడు ఇస్తే నీ పరువు ఇప్పుడు ఇక్కడ దాకా రాకపోతుండే కదా. సో చూడు, ఒకవేళ మీరు కంప్లైంట్ ఇస్తే హరిదీప్ రెడ్డి పరువు, హరిదీప్ రెడ్డికి ఉన్న సంస్థ లాంగ్ డే కార్ సంస్థ రోడ్డు పనులు కాకపోతుండే కదా. మంచిగా మీ బతుకు మీరు బతుకుతుండే, నలుగురికి సాయం చేసుకుంటే బతుకుతుండే. ఇప్పుడు మీరు కొట్టిరు కాబట్టే కదా వీళ్ళు ఇంత దూరం వచ్చారు. సరే వీళ్ళంతా ఒక స్క్రిప్టెడ్, మనం అనుకుందాం వీళ్ళంతా ఒక స్క్రిప్టెడ్, వీళ్ళంతా ఏదో హరిదీప్ రెడ్డి మీద కోపం మీద ఇవన్నీ చేసిండు. హరిదీప్ రెడ్డి సపోజ్ హరిదీప్ రెడ్డి ఉద్యోగం నుంచి తీసేసాడు వీళ్ళని, ఆ కక్షతోటి వీళ్ళు చేసిరు అనుకున్నా కూడా మీరు కొట్టడం ఏమవసరం ఇంత దారుణంగా? ఎంతవరకు కరెక్ట్ కొట్టడం? వీపులు చూసిరా, క్లియర్ కట్ కాపీరైట్స్ పడతాయని చెప్పి నేను క్లియర్గా చూపిస్తుంది. వీపులు చూడండి, ఆ వీపులు అనుకుర్రా గోడలు అనుకుర్రా అంత ఘోరంగా కొట్టడం ఇంకే. సో ఏది ఏమైనా కూడా హరిదీప్ రెడ్డి మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకి ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నాయి. అమ్మ హీరోబిందు ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటే మాట్లాడుతున్నావు, ఒకవేళ నీకెంత బాధ ఉందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అంతే బాధ ఉంటుంది. ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుందంటే వాళ్ళు ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. నా పిల్ల ఎట్లుందో, ఒక ఆడపిల్ల నీకు కూడా ఆడపిల్ల ఉందో లేదో నాకు తెలీదు, ఆడపిల్ల ఉంటే నీకు కూడా ఎట్లుంటుందో నువ్వు కూడా ఒక ఆలోచించు.
ఒక రకంగా వన్ సైడ్గా ఆలోచించు. నువ్వు కూడా ఒక లేడీలాగా ఆలోచించు. కొట్టడం ఎంతవరకు కరెక్టో నువ్వు కూడా ఆలోచించు. సరే వాళ్ళు తప్పు చేస్తే చేసేదేమో, తప్పు చేస్తే క్వశ్చన్ చేసేది ఉండే, పిలిచి మీరు ఇట్లా ఎందుకు చేశారు అమ్మా అని చెప్పేసి సంలాంచి చెప్పేది ఉండే. కొన్ని సంలాంచి చెప్పకపోయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది ఉండే. అవన్నీ చేయకుండా అంత నాదే, అంత నా రాజ్యమే, ఎవరేం చేసినా నేను ఏమనుకోను అనేసి అంటే ఇట్లనే ఉంటుంది, రోడ్డు పాలు అవుతుంది. ఇప్పుడు అన్నారు కదా రోడ్డు మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇట్లనే అవుతుంది. మరి చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎప్పటికైనా ఏదైనా తప్పు చేస్తే తప్పు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఇన్ని రోజులు హరిదీప్ రెడ్డి చేసిన సేవలు కనిపించినాయి, హరిదీప్ రెడ్డి చేసిన కొన్ని ఏదైతే హరిదీప్ చేసిన మంచి పనులే కనిపించినాయి. ఇప్పుడు చెడ పనులు మొత్తం హరిదీప్ చేసిన ఒక్క వీడియోతోటో హరిదీప్ రెడ్డి నీ ఇజ్జత్ మొత్తం తీసుకున్నావు కదా. నువ్వు చేసిన మంచి పనులు ఎక్కడ కనిపిస్తాయి? ఇప్పుడు హరిదీప్ ఇట్లా చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుంది? నువ్వు చేసే మంచి పనులు ఎక్కడి వరకు తెలుసు? నీకు సంబంధించిన ఇన్స్టా ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టా ఐడీస్, సో ఇవి పేపర్లో నీ ఫ్యాన్స్ అప్పుడప్పుడు పేపర్లు వేస్తారు కాబట్టి నీ ఫ్యాన్స్కి సంబంధించి ఇంతవరకే తెలుసు. మంచి ఎప్పుడు స్ప్రెడ్ కాదు, చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నువ్వు చేసిన మంచి పనులు ఈ వీడియో ఎవరైనా చూసారా? ఇది హరిదీప్ రెడ్డికి సంబంధించి న్యూస్ ఎవరైనా చూసారా? నువ్వు చేసిన మంచి పనులు ఎవరైనా చూసారా? చూడలే. హరిదీప్ చేసిన సేవలు ఇవి చూసారా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇది కొప్పల హరిదీప్ రెడ్డి పర్సనల్ అకౌంట్, 2742 ఫాలోవర్స్ ఉన్నారు. నాకు తెలిసి అయితే దీంట్లో ఒక 3000 పెట్టుకో, ఒక 5000 పెట్టుకో, 5000 మంది వీడియోలు చూసారు. ఇప్పుడు నువ్వు చేసిన మంచి పని ఎన్ని చూసారు? నువ్వు చేసిన చెడ్డ పని ఎంతమంది చూసారు? కొన్ని కోట్లలో పోయింది ఆ వీడియో. ఏపీ ఆంధ్ర మొత్తం ఇప్పుడు నీదే నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మారు, లొంగిపోయి మాట్లాడు. సారీ చెప్తావా? వాళ్ళ ఫ్యామిలీకి ఇంకేమైనా ఇస్తావా? వాళ్ళు ఇంత బాధపడ్డారు కాబట్టి ఎక్స్‌గ్రేషియా ఏమైనా ఇస్తావా? వాళ్ళకి ఏమైనా ఇస్తావా? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఇచ్చి వాళ్ళని ఒప్పించుకుంటావా? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి పోయి క్షమాపణ చెప్పు. తప్పులేదు క్షమాపణ చెప్పినా కూడా ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఇప్పుడు నీ భార్య ఎంతగానో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నా భర్త పరువు మొత్తం పోయింది అని చెప్పేసి ఏడుస్తుంది తను. ఒక నీ ఇంట్లో నీ ఆడాయం ఏడుస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుండొచ్చు? ఏపీ నుంచి వచ్చిన మేము గోదావరి కని అంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వాళ్ళ మమ్మీ డాడీ ఎంత హోప్స్ పెట్టుకుండొచ్చు అమ్మాయి మీద. సో నెక్స్ట్ వేరే వాళ్ళని ఎవరైనా హైదరాబాద్కి పంపిస్తారా? జాబ్ చేయడానికే కానీ చదువుకోవడానికి కానీ ఇలాంటి పనులు చేస్తే, ఇలాంటి రంగ పనులు చేస్తే ఎవరైనా హైదరాబాద్కి పంపిస్తారా ఆడపిల్లని? ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తారు నా బిడ్డకి ఏమవుతుందో. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఊర్లలో ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తుంటే నా బిడ్డ పరిస్థితి ఏంది, నా బిడ్డ అక్కడ పలానా దాంట్లో జాబ్ చేస్తుంది, పలానా హాస్టల్లో ఉంటుంది, పలానా దగ్గర చదువుకుంటుంది అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు గుండె డగ్ 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 అనిపించే వార్త ఇది. వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్ చేస్తావు, వినకపోతే డ్రగ్స్ కింద కేసు పెడతావు. అది ఎంతవరకు నిజమో ఇంతవరకు అబద్ధమో తెలియదు. కానీ ఈ అమ్మాయి చెప్తుంది. సరే, తను ఒక క్వశ్చన్ అడిగింది నన్ను, ఎవరు హరిదీప్ వాళ్ళ వైఫ్ హిమబిందు. ఏమైనా అడిగింది? అన్ని ఛానల్స్లలో ప్లే చేస్తున్నారు, అన్ని ఛానల్స్లలో హరిదీప్ రెడ్డి కొట్టిండు అనేది చూపిస్తుండు. అసలు హరిదీప్ రెడ్డి ఎందుకు కొట్టలేదు అనేసి, ఎందుకు కొట్టిండు అడగలేదు అనేసి తను క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. నేను అదే అడిగిన, నేను దానికోసమే అడిగిన. ఇన్ని రోజులు నా ఛానల్లో వీడియో ఎందుకు ప్లే కాలేదు, ఇద్దరు వర్షన్ తీసుకొద్దాం, అసలు ఏమైందో తెలుద్దాం అని చెప్పేసి నేను ఇన్ని రోజులు వీడియో ఆపిన. ఇప్పుడు తెలిసింది హరిదీప్ రెడ్డి వైఫ్ ఒక మాట మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఒక మాట మాట్లాడుతుంది. వీళ్ళేమో డేటా ఇచ్చినామంటారు, వీళ్ళేమో ఇట్లా చేసిన మనిషిని అంటున్నారు. అసలు ఏం అవసరం ఇంతకీ? వీళ్ళు డేటా వాళ్ళకి ఇచ్చిరో ఇయ్యలేరో మనకు తెలియదు. సో వీళ్ళు ఇప్పుడు తప్పుని కప్పపుచ్చుకోవడానికి 100 తప్పులు చెప్తాం. సో వీళ్ళు డేటా ఎంతవరకు ఇచ్చారో మనకు తెలియదు. మనకు కనిపించేది ఏంది? హరిదీప్ రెడ్డి కొట్టిన దెబ్బలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. హరిదీప్ రెడ్డి లోపల చేసిన సెక్షువల్ హరాస్మెంట్స్ కనిపించట్లేదు. హరిదీప్ రెడ్డి లోపల ఆ డ్రగ్స్ కేసు కింద ఇరికిస్తా అని చెప్పిన ఆడియో మన దగ్గర లేదు, వీడియో మన దగ్గర లేదు. ఇప్పుడు చెప్పింది ఏంది? మనం నమ్మేది ఏంది? హరిదీప్ రెడ్డి చేసిండు, మమ్మల్ని తీసుకుపోయిండు, కొట్టిన వీడియోస్ ఇవే మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడైనా నువ్వు తప్పు చేస్తే చేసినా అని ఒప్పుకో. నువ్వు కొట్టినావు, నీ వైఫ్ కూడా ఒప్పుకుంది. కొట్టినాం కానీ అంతగానో కొట్టలేదు అనేసి అంటే సగం కొడితే సగం అయితే వాళ్ళు కొట్టుకోరు కదా. సో కొట్టారు కాబట్టి రండి, మీరు ఎక్కడున్నా హైదరాబాద్కి రండి. ఇక్కడ ఎవరైతే ఏ పిఎస్కి అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ పిఎస్కి వెళ్ళండి, సెట్ చేసుకోండి, వీళ్ళకి సారీ చెప్పండి, వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా ఇవ్వండి, కొట్టినందుకు వీళ్ళకి సహాయం చేయండి, లేదంటే మళ్ళీ రీజాయిన్ చేయించుకోండి, శాలరీ పెంచండి, ఇవన్నీ చేయండి. ఇవన్నీ తప్పించుకొని తిరిగితే పని అయిపోతుందా? వాళ్ళకి సారీ చెప్పండి, వాళ్ళ దాంట్లో చిరునవ్వు చూడండి, దాంట్లో హ్యాపీనెస్ కొరకు. వాళ్ళ ఏడుస్తుంటే నీకు ఏమొస్తుంది? కంపెనీ వాయే కొన్ని రోజులైతే ఓపెన్ చేసుకుంటే ప్రజెంట్ అయితే అయిపోయింది కదా కంపెనీ. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకో హరిదీప్ రెడ్డి, ఒక ఆడపిల్ల ఏడుపు, ఒక ఆడపిల్ల కళ్ళ నుంచి చుక్క ఆడితే కానీ అది ఉసురు తాకుతుంది అంటారు కదా, అది నిజంగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఆలోచించు. తప్పు చేస్తే వచ్చి లొంగిపో,
కొట్టిన తప్పు చేస్తా, తప్పు చేసినావు నువ్వు. ఒకవేళ వాళ్ళ డేటా వాళ్ళు కూడా తప్పు చేసిండొచ్చు, డేటా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసిండొచ్చు, చేస్తూ చేయండి, చేసిరేమో. చేస్తే నువ్వు కొట్టడం రైట్ కాదు కదా. నువ్వు కొట్టినావు కాబట్టి వాళ్ళు నువ్వు వచ్చి సారీ చెప్పు. ఒకవేళ వీళ్ళు నిజంగా డేటా వీళ్ళకి మీకు సంబంధించిన డేటా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా సారీ చెప్తారు. కొట్టినందుకు వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇయ్యి, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చెప్పు, వాళ్ళ ఫ్యామిలీకి పోయి సారీ చెప్పు. తప్పేం లేదు కదా. నీ వైఫ్ అంతగానో ఏడుస్తుంది అక్కడ, నీ వైఫ్ అంతగానో ఏడుస్తే వాళ్ళంతగానో ఏడుస్తారో ఒక్కసారి అయినా ఆలోచించు. సో రేపు హరిదీప్ రెడ్డికి సంబంధించిన వైఫ్ని పిలిపిద్దాం స్టూడియోకి, తను కూడా వస్తానని చెప్పింది, తీసుకుందాం అనుకుంటా చెప్పింది. సో వీళ్ళని తీసుకుందాం, వాళ్ళని కూడా తీసుకుందాం. ఒకవేళ మ్యాక్సిమం ట్రై చేస్తే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ట్రై చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మొత్తానికైతే హరిదీప్ రెడ్డికి సంబంధించిన హరిదీప్ రెడ్డి వైఫ్కి సంబంధించి ఫోన్ కాల్ అయితే మనకు రావడం జరిగింది, నేనే మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి హరిదీప్ రెడ్డి వైఫ్, హరిదీప్ రెడ్డి అసలు ఎవ్వరికి లేకుండా పోయిండు. హరిదీప్ రెడ్డి వైఫ్ కాంటాక్ట్ మనకు దొరికింది కాబట్టి ఓకే టీవీ సైట్ నుంచి అయితే తన ఆడియో అయితే ప్లే చేయడం జరిగింది.